హాయ్ హలో హ్యాపీ హోలీ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ అంటే కొన్ని చోట్ల గ్రహణం అని చెప్పి హోలీ జరుపుకోవట్లేదు, కానీ మాకు మహారాష్ట్రలో ఈరోజే ఫుల్గా జరుపుకున్నారు. హోలీ అంటే ఏంటి? కృష్ణుడికి పూజించుకోవాలా, కృష్ణుడి పూజ చేయాలా రాధాకృష్ణుడికి. అప్పుడే హోలీ రోజు ఏవో కొంచెం కొంచెం ప్రసాదాలు పెట్టా తినాలా, అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలంటే ఒక ఆనందం ఉండేది. కానీ ఈరోజు గ్రహణం కూడా పడ్డది. సో దానివల్ల గుడులు బంద్, గుళ్ళకి వెళ్ళడానికి లేదు, ఛాన్సే లేదు, ఆప్షనే లేదు ఫ్రెండ్స్. ఇంట్లో అలాగుండాలా, బోర్ కొడుతుంది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకి నచ్చిండే రోజు ఫ్రెండ్స్. ఈరోజు పిల్లలు బాగా నచ్చుతుంది. ఈరోజు వాళ్ళు ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళు బిహేవ్ చేస్తున్నట్టుగా, వాళ్ళు నచ్చినట్టుగా ఈ డే. సో వాళ్ళకి ఇది ఫుల్గా ఎంజాయ్. మార్నింగ్ లేవక్కర్లేదు, స్నానం చేయక్కర్లేదు త్వరగా. ఈవినింగ్ నైట్ ఎప్పుడో స్నానం చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చింది కదా. మా పెద్దోడైతే తెల్లవారే స్నానం చేస్తాడు మార్నింగ్. వాడు చెప్పినరే స్నానం చేయకి రోజు తెల్లవారికి వెళ్ళ అని వెళ్ళిపోతున్నాడు. తెల్లవారికి వద్దు చేయక అంటే అప్పుడు బలవంతంగా ఆపి ఉంచాను. ఇంకా పిల్లలైతే, ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు? సాయంత్రం స్నానం చేసుకొని అవి ఇవి తినుకొని. సో ఈరోజు అన్నం కూడా తినమని చెప్పదు మా అమ్మ, అన్నం పెట్టదు. హ్యాపీ వాళ్ళకి. మా ఇంట్లో అయితే టిఫిన్లే ఫ్రెండ్స్ ఎక్కువ తింటాము. సో నో ప్రాబ్లం ఆ విషయంలో. అంటే ఇప్పుడు పిల్లలు ఎలాగున్నారు, వాళ్ళకి తగ్గట్టుగా గ్రహణంకి వాళ్ళకి హ్యాపీయే. ఈ పూజ అయితే బాగుంది. ఇదేదో పూజ, గ్రహణం పూజ, మనకి ఇంకేం చేయమని చెప్పరు పేరెంట్స్ అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటారు. హోలీ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. అంటే ఇష్టమైన వాళ్ళు, చేసిన వాళ్ళు. లేదంటే హాయిగా పడుకోవచ్చు మంచం మీద రోజంతా. రైస్ పెట్టరు, రైస్ తినమని చెప్పరు, టిఫినే పెడతారు. మళ్ళీ నైట్ స్నానం చేసుకోమంటున్నారు. ఈరోజు బాగుంది మనకి అనుకుని ఈరోజు పిల్లలందరికీ, ఈ జనరేషన్కి నచ్చినట్టుగా ఈరోజు ఉంటుంది. గ్రహణం అంటే అది వీళ్ళకి, వాళ్ళకి నచ్చిండే. కానీ మాకు మాత్రం పూజ చేయాలా, పూజ లేకపోతే గుడికి వెళ్ళాలంటే గుళ్ళు బంద్, ఇవన్నీ బంద్, బోర్. ఎనీహౌ గ్రహణం అంటే అది తప్పనిసరిగా అవుతుంది కాబట్టి తన రూల్ ప్రకారం తన వచ్చి వెళ్ళిపోతుంది గ్రహణం అనేది. సో దానికి మనం ఓకే అనాలి, తప్పదు. గ్రహణం పాటిస్తాం కూడా అలాగే. ఎందుకంటే సాయంత్రం స్నానం చేసుకోవాలి, ఇల్లంతా పిడిపెట్టుకొని అప్పుడు పూజ చేసుకొని దేవుడికి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని. మాకు ఇక్కడ మార్నింగ్, నేను నైట్ నుంచే బంద్ చేస్తారు, నైట్కే మళ్ళీ ఓపెన్ చేస్తారు బాలాజీ గుడిలో. అంతా రూల్ ప్రకారం, నియమం ప్రకారం చేస్తారు. సో ఈవినింగే మళ్ళీ గుడి, టెంపుల్, పూజ. అప్పటి వరకు ఫుల్ పడుకోవడం, రెస్ట్, నిద్ర రావట్లేదు. ఎంత పడుకుంటాం, బోర్ కొడుతుంది. నాకైతే గుడికి వెళ్ళకపోతే రోజు అసలు గడదు. ఏం చేస్తాను, రాధాకృష్ణుల పూజ చేసుకుంటాను ఎప్పుడు, ప్రతి సంవత్సరం పువ్వులు తెచ్చుకొని దండ కూర్చుకొని. అది బంద్. రాధాకృష్ణులకు కూడా హ్యాపీ హోలీ. హోలీ గ్రహణం ఒక్కరోజే పడ్డది. హ్యాపీ హోలీ. సో పిల్లలకి నచ్చిన రోజు కాబట్టి ఎంజాయ్ చేసుకోండి. మీరు ఎంజాయ్ చేసుకోండి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్.